ఇక కేంద్రంలోని మోదీ సర్కార్ రాష్ట్రంలోని రేవంత్ ప్రభుత్వం రైతులను సర్వనాశనం చేస్తున్నాయని మాజీ మంత్రి జోగు రామన్న ఫైర్ అయ్యారు. అడ్డగోలు నిబంధనలతో రైతుల కష్టాన్ని దిగమింగుతున్నాయని మండిపడ్డారు. కిసాన్ కపాస్ యాప్తో రైతులు అష్టకష్టాలకు గురవుతున్నారన్నారు. కనీసం అవగాహన సదస్సులు ఏర్పాటు చేయకుండా రైతులను ఆగం చేస్తున్నారన్నారు. ఆదిలాబాద్లో రైతు సమస్యలపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జోగు రామన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతు వ్యతిరేక విధానాలపై బీఆర్ఎస్ పోరాటం చేస్తోందని రైతులకు భరోసా కల్పించారు జోగు రామన్న. అట్లనే దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు కానీ అట్లనే సిసిఐ సంస్థలో ఉన్నటువంటి నియమ నిబంధనలు కానీ అట్లనే ఇప్పుడు నాపేడు ఉంటున్నటువంటి నియమ నిబంధనలు సోయాబీన్ కానీ రైతులకు నిజంగా మరి ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఎందుకు కపాస్ కిసాన్ యాప్ వచ్చింది, ఎందుకు వేరే ముద్రలు కంపల్సరీ వచ్చింది, ఇట్లా అనేకమైనటువంటి నియమ నిబంధనలు పెట్టి ఏదో పొమ్మను లేక పొగ పెట్టినట్టు అంటారు. కొనలేక మేము కొనము అని చెప్పలేక ఇవన్నీ కథలు పెట్టించి రైతులను నడ్డు విరిచి ఈ రకంగా అటు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే మన తెలుసు అన్ని పంటలకు 500 బోనస్ ఇస్తామని చెప్పింది. ఇక ఒక్క పంటకు బోనస్ లేదంటే మీకు తెలుసు. అంటే ఇద్దరు కలిసి 75% కేంద్రం నష్టం చేస్తుంది రైతుని. ఏ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే అంతకంటే ఎక్కువ ఎన్ని చెప్పిందో మనందరికి తెలుసు. మరి ఈ రెండు ప్రభుత్వాలు కలిసి ఇలా రైతుల్ని సర్వనాశనం చేసే పరిస్థితి